నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి, 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజలతోటి ఎన్నుకోబడి మన్నలు పొందినటువంటి వ్యక్తి, మాజీ ఆర్టీసీ చైర్మన్, రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు పెద్దన్న లాంటి వారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఉమ్మడి జిల్లాల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నియమించినటువంటి ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, గౌరవనీయులు పెద్దలు వీజీ గౌడ్ గారికి, అట్లాగే మరొక సీనియర్ శాసనసభ్యులుగా పనిచేశారు, 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై 2 సార్లు 1100, 1200 ఓట్లతోటి చేజారిపోయినది. ఒకవేళ 500 ఓట్లు వచ్చి ఉంటే ఆ 2 సార్లు 2004లో, అట్లాగే 2023లో ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా గెలవగలిగేటువంటి నాయకులు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకున్నటువంటి ఏకైక దళిత నాయకులు, ఎస్సీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు జుక్కల్ మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు హనుమంత్ షిండే గారికి, అట్లాగే తాజా మాజీ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, యువకుడు, ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, నాకు సోదర సమానులు తమ్ముడు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఇంతకుముందు బాగా చెప్పినట్టు నిజామాబాద్ నగరాన్ని తన ఇంటి వల్లే చక్కదిద్దినటువంటి వ్యక్తి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, మరి చాలా మృదు స్వభావి, కాంట్రవర్సీలకు పోకుండా తన పనిలో తను చూసుకుంటూ పోయే నాయకుడు, గౌరవనీయులు గణేష్ గుప్తా గారికి, అట్లాగే ఎట్లనైతే వీజీ గౌడ్ గారు ఉమ్మడి జిల్లాలకు పరిశీలకుడిగా వచ్చినారో అట్లా మన రూరల్ నియోజకవర్గానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమ పరిశీలకుడిగా వచ్చినటువంటి సీనియర్ నాయకులు, గౌరవనీయులు గిరిదావర్ గంగారెడ్డి గారికి, అట్లాగే యువ నాయకులు, మీ అందరి అభిమాన పాత్రుడు సోదరుడు బాజిరెడ్డి జగన్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అట్లాగే ఇవాళ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం మీద గట్టిగా పోరాడుతున్నటువంటి మరి నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నా సోదర సమానులు గౌరవనీయులు సురేందర్ గారికి, అట్లాగే డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాంబార్ మోహన్ గారికి, తోటి సహచర ఉద్యమకారుడు చింతా మహేష్ గారికి, అట్లాగే మాజీ జడ్పీటీసీ సభ్యులు ఇందిర గారికి, సుమన గారికి, తనుజ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి దయచేసి ఏమనుకోవద్దు అందరు ఎంపీపీ అధ్యక్షులకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ మండల పార్టీ అధ్యక్షులకు అందరు కూడా పేరు పేరున ఏమనుకోవద్దు, చాలా మంది ఉన్నారు డయాస్ మీద. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ సైనికులకు, బాజన్న సైనికులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున నిజంగా నేను కూడా అనుకోలే, చాలా గొప్పగా
ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండి నిజమైన కార్యకర్తలు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినారు. అసలు సిసలైన కార్యకర్తలు, కేసీఆర్ సైనికులు, బాజిరెడ్డి అన్న సైనికులు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినారు. రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది. ఈ నియోజకవర్గం నుండి ఎందరో మంది ఉద్యమకారులు ఉన్నారు. 2001వ సంవత్సరం నుండి కూడా ఈ పార్టీకి పట్టుకొమ్మగా నిలిచినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ నియోజకవర్గం నుండి చాలా మంది ఉన్న సంగతి నాకు తెలుసు అని చెప్పి మీ అందరికి మనం వేస్తా ఉన్నా. సరే, పోయినోళ్ళు పోయినరు, కానీ ఇంతమంది ఉన్నారని చెప్పి నియోజకవర్గంలో ఇంతమంది నిజమైన కార్యకర్తలు ఇవాళ కష్టకాలంలో మీరు పార్టీని అంటిపెట్టుకుని ఉండడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. నిన్ననే హరీష్ రావు గారు అన్నారు, కష్టకాలంలో మీలాంటి కార్యకర్తలు ఎవరైతే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారో వాళ్ళే పార్టీకి దేవుళ్ళు, వాళ్ళే మా దేవుళ్ళు, వాళ్ళే హైకమాండ్కి ప్రీతి పాత్రులు అని చెప్పి నిన్న హరీష్ రావు గారు అన్నారు. నేను కూడా 100కు 100% దాంతో ఏకీభవిస్తా ఉన్నా. నిజంగా కూడా మీరు ఉండబట్టే ఇవాళ కష్టకాలంలో పార్టీ ఇంకా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నది. ఈ అవినీతి కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద మీరు లేకపోతే ఈ పోరాటాలు ఉండవు. కాబట్టి నిజంగా కూడా మీ స్ఫూర్తి చాలా గొప్పగా ఉన్నదని చెప్పి మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మనం చేస్తా ఉన్నా. అట్లాగే మనందరికి తెలుసు, ఇప్పటికే 3:10 అయింది. నాకు 3-5 నిమిషాలకు ఇచ్చారు మైకు, తొందరలోనే ముగిస్తా. మనందరికి తెలుసు, 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు అలుపెరుగని పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణని ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టింది. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. రైతుల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, అన్ని కులవృత్తుల వారిని కావచ్చు, ఇట్లా అందరిని కూడా కడుపులో పెట్టుకొని ఒక కన్న తండ్రిలా కాపాడుకొని తెలంగాణని బంగారు తెలంగాణగా తయారు చేసినాడు, పచ్చబడ్డ తెలంగాణగా తయారు చేసినాడు. మంచి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తెలంగాణని ఏర్పాటు చేసినాడు. ఇవాళ ఆ తెలంగాణని ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ధ్వంసం చేస్తున్నాడో మనందరికి కూడా అర్థమవుతా ఉన్నది. అన్ని ఉన్న సిస్టంలే, కేసీఆర్ కట్టిన ఇల్లు పుట్టిన పేతిరే చేసినాయే. అప్పుడు బ్రహ్మాండంగా వడ్ల కొనుగోలు ఎట్లా జరుగుతుండే, వడ్ల సేకరణ ఎట్లా జరుగుతుండే, ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుండే. మరి ఇవాళ ఎందుకు ఆ వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది? ఇవాళ ఏం జరుగుతున్నా, ఇంతకుముందు బాజిరెడ్డి అని చెప్పి 2 నెలల నుంచి కుప్పలు అట్లనే ఉన్నాయి. పోవాలంటే లారీలు రైస్ మిల్లర్ దగ్గర వారం రోజులు అన్లోడ్ కావు. అన్లోడ్ చేయాలంటే 10-12 కిలోల తరుగు తీస్తామని అంటున్నారు. నష్టానికి ఇచ్చుకోవాలి రైతు. ఒకవేళ ఇచ్చుకోకపోతే కుప్పలు అట్లనే ఉంటున్నాయి. వాహనాలు పడుతున్నాయి, తడిసిపోతున్నాయి, లాకలు వస్తున్నాయి, వడ్లు జారిపోతున్నాయి. అయినా పట్టించుకుంటూ లేదు. ఎందుకు ఇట్లా జరుగుతాను? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిల్లర్లతోటి మిలాఖత్ అయిపోయి తాలు పేరు మీద, తరుగు పేరు మీద రైతుల గొంతు ఎందుకు నొక్కేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఎందుకు కేసీఆర్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తయారు చేసి పెడితే ఎందుకు ధ్వంసం జరుగుతూ ఉన్నది? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు బాధ అవుతా ఉన్నది? చివరికి తుట్టుకో వీడు కొంటడో కొనడో అని ప్రైవేట్ వ్యాపారులకు 1750 రూపాయలు కూడా అమ్ముకునే దుస్థితి ఇవాళ రైతులకు వస్తూ ఉన్నది. అట్లనే సోదరులారా, యూరియా సంగతి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆటోనికి ఫోన్ చేసి షాప్ ఆయన చెప్తే
ఆటోలో సంచులు వేసుకొని మన బాయికాడికి మన బోర్కాడికి పడేసిపోతారు. అవునా కాదా? ఇవాళ ఉన్నట్టు యాప్ అట యాప్, ఆ యాప్ ఎవరికి చేస్తుంది? అది 4 సంచుల కంటే ఎక్కి, అది ఆ 4 సంచులు ఎవరి ముక్కులో పెట్టుకోవాలి? 5 ఎకరాల రైతుకు 20 సంచుల యూరియా కావాలంటే 4 సార్లు 4 దగ్గరికి వెళ్ళి పోయి తెచ్చుకోవాలి. దారిపల్లి ఉన్నోడికి ఇందలవాయలకి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇందలవాయలు ఉన్నోడు దారిపల్లికి పోయి తెచ్చుకోవాలి. ఈ యాప్ సిస్టమ్ అట. తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, నిన్న పేపర్లు ఇవాళ పేపర్లు వచ్చింది, దేశంలోనే ద బెస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాప్ సిస్టమ్ తెలంగాణలో ఉన్నది. మంచిగా ఉన్నది అట్నా, ఇది నంబర్ 1 అట్నా దేశంలో. తుమ్మల గారు ఒకసారి రైతుల దగ్గరికి, ఇక మా రూరల్ నియోజకవర్గ రైతుల దగ్గరకు వచ్చి అడుగు, నీ యాప్ సిస్టమ్ బెస్టా వేస్టా అన్న సంగతి మా రైతులు చెప్తారు. అంతే కదా? ఇగో మా మీడియా మిత్రులు దయచేసి అలా బాగా చూడరు. యూరియా అనగానే ఎట్లా కడుపు మంట అవుతున్నాయో చూడండి. ఇంకా దీనికట దేశంలోనే నంబర్ 1 అట, దేశమంతా ప్రశంసిస్తున్నాడట యాప్ సిస్టమ్ని. తుమ్మలు అంటాడు, ఆ యాప్ పోవాలే బాపు రావాలనా? యాప్ పోవాలే బాపు రావాలి. దీని వెనుక కత్తున చెప్తా. ఈ కరెంటు సంగతి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు కన్ను మరవకుండా కరెంట్ వచ్చింది, రైతులకు తెలంగాణ కూడా కరెంట్ వచ్చింది, 24 గంటల కరెంటు. అది నాణ్యమైన కరెంటు, కట్టు కాకపోతుండే, మోటార్లు కలపకపోతుండే, అది కూడా మొత్తమైన సిస్టమ్ చేసి పెట్టిండు. అయినా సరే వీళ్లకు దాన్ని చూసి ఓపిక లేదు, తెలివి లేదు. ఇవాళ ఏమవుతున్నాయి? కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు, మరి అవసరం లేనప్పుడు 18 గంటలు ఇచ్చిండు. ఇవాళ వీడు మొత్తం 12-11 గంటలకు తీసుకొచ్చిండు కరెంట్. పొద్దున 6 గంటంగా పోతే సాయంత్రం 6 గంటంగా వస్తే పొద్దున 5 గంటంగా పోతా, సాయంత్రం 5 గంటంగా పోతా ఉంది. అవునా? 11 గంటలు, 6 గంటలు. ఇంకా కోదండరెడ్డి అంటాడు 3 గంటలు కరెంటు చాలు అంటాడు. 3 గంటల కరెంటు తోట చివరి మడి కూడా వాడుతుందట. ఇప్పటిదాకా వ్యవసాయం అట్లనే నడిచిందట, ఇప్పుడు కూడా అట్లనే అవుతుందట. పారిస్తాడా రేవంత్ రెడ్డి ఆయన పొలాన్ని 3 గంటలతోటి? పారిస్తాడా ఈ కోదండరెడ్డి 3 గంటలతోటి? ఇవాళ నేను పొద్దున వస్తుంటే ఒక రైతు నాకు మెసేజ్ పెట్టిండు. ఈ సిరికొండ మండలం కొండూరు గ్రామం, సురేందర్ రెడ్డి అనే రైతు పెట్టిండు. ఆ కొండూరు గ్రామంలోనట ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఆ కొండూరు గ్రామంలోనట, అని ఎవరో మన కార్యకర్త కాదు, రైతు సుమన్ అనే ఒక రైతు ట్యాంకర్లు పెట్టి నారు కోసం, నారు ఆయనకి ట్యాంకర్లు పెట్టి పారిస్తా ఉన్నాడు, నీళ్లు పోసుకుంటున్నాడు ట్యాంకర్లు పెట్టి. ఏంది అంటే కరెంటు సరిపోతలేదు, 3 గంటల కరెంట్ పారుతుందట రేవంత్ రెడ్డిది, పారుతుందట రేవంత్ రెడ్డిది, పారుతుందట రేవంత్ రెడ్డిది. రమ్మం రేవంత్ రెడ్డి, రమ్మందాం ఇడికే, రమ్మందాం రేవంత్ రెడ్డిని ఇక్కడికే. పిలు రేవంత్ రెడ్డి, మూడు గంటలైతే తుకం కూడా వారది. రేవంత్ రెడ్డి రాను వారిచ్చి చూపియో అని అంటున్నాడు. నీ పేరేందే? సాయన్న. ఏ ఊరు? కొడతా అన్నాడు. నేను మాట్లాడి ఇప్పిస్తా పో, నేను ఇప్పిస్తా పా, కూసో. తుకం కూడా వారదు. ఇగో ఇది బాధ, ఇది బాధ. సాయన్న చెప్తాడు దరిపెల్లి, నడిపెల్లి, ఇదే ఊరా? ఉదే ఊరు. తెలుగు ఉండి అంటున్నారా?
దీని వెనకాల ఒక కథ ఉన్నది. ఇప్పుడు బట్టి విక్రమ్ కూసో బట్టి విక్రమ్ పాపం ఏం చేయమంటావు బాగా ఆ కరెంటు ఇచ్చే కరెంటు మళ్ళా 2-3 సార్లు కటవుడు 2-3 సార్లు పోవుడు. ఇక ఈడనే మనం ఈడ కూర్చున్నంత కూడా 3 సార్లు పోయింది ఫంక్షన్ హాల్లో. నిన్న బట్టి విక్రమార్క అంటాడు కరెంటు మంత్రి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇస్తున్నాడట. బట్టి విక్రమార్క అంటాడు నిజమా ఇది? అబద్ధం అన్నోళ్ళు చేయలేపుర్రి. ఇగో బట్టి విక్రమార్క చూపించారు మా వాళ్ళు అబద్ధం అని చెప్పి చూపిస్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు బట్టి విక్రమార్క? ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎలక్షన్లప్పుడు చెప్తారు ఇదే బట్టి విక్రమార్క ఇగో ఇది 6 గ్యారెంటీల కాడు, దీన్ని బీర్వాల దాచిపెట్టుకోర్రి, మేము కాంగ్రెస్ పార్టీ రాగానే బీర్వాలకి వెళ్ళి తీసుకొచ్చి మాకు చూపెట్టుర్రి, మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పింది ఇదే బట్టి విక్రమార్క. పాపం ఇట్లనే మీడియా వాళ్ళు అడిగిర్రు ఎట్లా చేస్తారు మీరు, మరి కేసీఆర్ అప్పులు చేసారు అంటారు కదా, మీరు ఇవన్నీ ఎట్లా చేస్తారు అని అన్నాడు. మాకు చాలా అనుభవం ఉన్నది, మాకు ఆదాయం ఎట్లా పెంచాలనో తెలుసు, మేము అన్నీ చేసి చూపెడతాము అని అన్నాడు. 100 రోజుల్లో చేసి చూపెడతామన్నాడు. 900 రోజులైంది ఇప్పటికీ ఒక్కటి కూడా దిక్కు లేదు. ఉన్నాయి మొత్తం ధ్వంసం చేసుడే. ఈ కరెంటు ఏంది రైతు డిస్కీమ్ అని చెప్పి కొత్తది పెడతారు. ఈ లాభాలు వచ్చేటి ఇండస్ట్రీ కనెక్షన్లు గమ్మత్తున్నది. ఇట్లా ఇండస్ట్రీ కనెక్షన్లు, మన కమర్షియల్ కనెక్షన్లు, ఇండ్ల కనెక్షన్లు, దేని మీద అయితే బిల్ల పైసలు వస్తాయో అవిటిని సపరేట్ చేసిర్రు. ఈ రైతులకు ఇచ్చే కనెక్షన్లు, మిషన్ భగీరథ మంచినీళ్ళకి ఇచ్చే కనెక్షన్లని, లిఫ్టుల కనెక్షన్లని ఒకటి చేసిర్రు. చేసి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి ఉచితంగా ఇచ్చే వీటి మీద ఇంకా అప్పులు పెట్టారు 35,000 కోట్లు. ఇంతకుముందు ఏమవుతుండే, ఇండస్ట్రీ మీద వచ్చే పైసలు, కమర్షియల్ మీద వచ్చే పైసలు, దాని లాభాలు వస్తుండే. ఆ లాభాల పైసలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే కరెంటు మీద పెడుతున్నారు ఒక 10,000 కోట్లు కరెంట్ వస్తుండే. ఇప్పుడు అవేమో తీసేసి పక్కకు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. 1,000 కోట్లు మాట్లాడుకున్నారు. వాడు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ దీనికి? ఈ డిస్కీమ్, 3వ డిస్కీమ్, రైతు డిస్కీమ్ అని సపరేట్ పెట్టిరు, దీనికి ఒక్క పైసా రాదు. అప్పుడు కరెంటు సంగతి ఏంది? అందుకోసమే మనం ప్రిపేర్ చేస్తారు. అందుకోసమే కోదండరెడ్డి అన్నాడు 3 గంటలు చాలు కరెంటు అని. అనుడు అదే కారణం. మెల్లమెల్లగా మనకు చెప్తున్నారు అన్నట్టు, మెల్లమెల్లగా మనకు చెప్తున్నారు అన్నట్టు. ఇట్లా కేసీఆర్ చేసింది ఏది కూడా సిస్టమ్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసుకుంటా పోతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. నేను 3 చిన్న ఉదాహరణలు చెప్పినా మీకు. నేను ఇక దీంట్లో బీజేపీ పాత్ర. బీజేపీ ఏంది అసలు? ఇది యాప్ అన్నాం కదా, ఈ యాప్ పెట్టుమన్నదే వాడు, యూరియా ఇచ్చేది వాడు. వాడిప్పుడు వాడు ఇచ్చులు లేదు, వీడు తెచ్చుకుని లేదు. వీడికి శాతనైతే లేదు తెచ్చుకుందలిగి, వాడు ఇచ్చులు లేదు. యూరియా ఇత్తలేరు కాబట్టి, యూరియా లేకపోతే సొసైటీలలో మొత్తం మనం మందిం జమ అవుతాం, అందరూ తెలుస్తుంది. జమ కావద్దంటే ఏం చేయాలి? ఈ యాప్ సిస్టమ్ అని ఒకటి పెట్టి రైతుల్ని తిప్పాలి. ఈ ఊరు నా ఊరికి, ఆ ఊరు నీ ఊరికి. అది దాంట్లో ఉన్న మతలబ్. దీంట్లో బీజేపీ పాత్రనే ఎక్కువ ఉన్నది. ఈ బీజేపీ చెప్పింది కాంగ్రెస్ వాడు వింటా ఉన్నారు. అట్లనే నీకు ధాన్యం సేకరణ కూడా ఇప్పుడు ఈ యూరియాది ఇదే కేంద్రం కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే కదా, మరి అప్పుడు ఎందుకు మంచిగా వచ్చిన యూరియా? కేసీఆర్ తెలివిగా తెచ్చుకున్నాడు. అన్ సీజన్లోనే యూరియా తెచ్చుకొని మన దగ్గర స్టాక్ పెట్టుకొని రైతులకు అవసరం ఉన్నప్పుడు ఏంటంటే అని తెచ్చిండు. ఆ తెలివి వీనికి లేదు. వాడు ఇయ్యడు. ఇయ్యకపోగా యాప్ మీద ఇప్పుడు మనం సతాయించడు. యాప్ పేరు మీద ఇద్దరు ఒకటారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్. అట్లనే ధాన్యం కొనుగోలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కేంద్రం. ఇవాళ కిషన్ రెడ్డి చూసిరా పేపర్లు ఏమన్నాడో, దొడ్డు బియ్యం తింటలేరు, మేము ఎవరికి పెట్టాలి అన్నమాట మాట్లాడుతున్నాడు. తీసుకోరట. అప్పుడు కూడా గిట్లే అన్నారు మనకు తీసుకోమని. అంటే కేసీఆర్ ఏం చేసి, నువ్వు తీసుకుంటావా తీసుకోవా తర్వాత సంగతి, మొదలు మామూలు అయితే నేను కొని పెడతా అని చెప్పి మొత్తం కొన్నాడు. దొడ్డు బియ్యం కూడా కొన్నాడు.
కొన్నాక కొట్లాడినాం కేంద్రంతో తీసుకోవాలని చెప్పి. కేంద్రం ఏం చేయొచ్చు? దొడ్డు బియ్యం తినే రాష్ట్రాలు ఉంటాయి, దేశాలు ఉంటాయి, తీసుకొని కేంద్రం ఎక్స్పోర్ట్ చేయాలి. పట్టదట వాళ్ళకు, వాళ్ళు తీసుకోమంటుండ్రు. వీడు మొత్తంగా చేతులు ఎత్తేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇద్దరు కలిపి ఒకటే ఇప్పుడు రైతులను గోస పెడతాను. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగింది ఎట్లా, ఇప్పుడు జరగదు ఎట్లా? దీంట్లో కూడా ఇద్దరు ఒకటైపోయారు. కరెంటు విషయంలో కూడా నేను ఇంతకుముందు చెప్పిన రైతు డిస్కీమ్ అని ఉచిత కరెంట్ ఇచ్చుడు నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఇయ్యకుండా ఒక పాలసీ పెట్టిండు, ఒక పాలసీ. ఆ పాలసీని నేను చేయమన్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు మన కేసీఆర్ని కూడా చేయమన్నాడు. చేరమంటే నేను చేరా అన్నాడు కేసీఆర్. కరెంట్ మీటర్లు పెట్టాలన్నట, ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టి మా పాలసీలో చేరు, నీకు సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అన్నాడు ప్రభుత్వానికి, రాష్ట్రానికి. కేసీఆర్ ఒప్పుకోలే. 25,000 కోట్లు పోతే పోని, కానీ నేను మాత్రం మీటర్లు పెట్టా, నీ పాలసీలో చేరా అన్నాడు. కానీ ఇప్పుడు ఈయన ఈ పాలసీలో చేరిండు, నరేంద్ర మోడీ పెట్టిన పాలసీలో రేవంత్ రెడ్డి చేరిండు. కాబట్టే కొత్తగా రైతు డిస్కీమ్ వచ్చింది. ఈ రైతు డిస్కీమ్లో ఉచితంగా ఇచ్చే కనెక్షన్లు దీంట్లో పెట్టి, ఇక ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇస్తారు డిస్కీమ్కు, లేకపోతే లేదు. అంటే పైసలు ఇచ్చినప్పుడు కరెంట్ వస్తుంది, పైసలు లేనప్పుడు కరెంట్ రాదు. ఎట్లనైతే రైతు బంధు చేస్తున్నాడు. రైతు బంధు ఏం చేస్తున్నాడు? వారి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు ఎగ్గొడుతున్నాడు, లేదు నెలకోసారి ఇస్తున్నాడు, ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నాడు, ఆయన ఇష్టం. ఇక రేపు రాబోయే రోజుల్లో కరెంటు కూడా అదే. దీని వెనకాల కూడా నరేంద్ర మోడీ. ఏమర్థమవుతున్నది మనకు? ఇవాళ రైతుని ఇబ్బంది పెడుతున్నటువంటి యూరియా యాప్ విషయంలో కావచ్చు, ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే. ఇద్దరు కలిపి రైతుని నడ్డి విరుస్తా ఉన్నారు. వాళ్ళకి రైతు పట్టింపు లేదు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఒకటే కాదు, ఇంకా బీజేపీ బీస్ ఎంత ఉండేనే? 1,200 రూపాయలు ఉండే బీస్. ఇప్పుడు ఎంత అయింది? 2,150 రూపాయలు. 1,200 నుంచి 2,100కు పెంచాడు నరేంద్ర మోడీ బీస్. ఇదే బీజేపీ వాళ్ళు పెంచారు. అట్లనే జీలుగా ఎంత ఉండే? 1,400 ఉండే, 2,400 అయింది అది. అవునా? జీలుగా ఎంత ఉండే? 1,400 అయితే ఇప్పుడు 2,400 అయింది. పెట్రోల్ డీజిల్ పెంచుతాడు. మా ఇంట్లో నిన్న నా భార్య చెప్పింది, మంచి నూనె, మన మంచి నూనెనట క్యాన్కు 1,000 రూపాయలు పెరిగిందట. ఆమె నాకు చెప్తాను, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతాడు, దాంతో ఉప్పు, పప్పు, సబ్బు అన్ని ధరలు పెరుగుతాయి. ఇక ఏం చేసినట్టు బీజేపీ ఆయన? ఇటు రైతుల గొప్ప ముంచుతున్నావు. యూరియా అయ్యాక, వడ్లు కొనుగోలు చక్క చేయక, కరెంటు డిస్కీమ్లు పెట్టి, అట్లనే ఎరువుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, అన్ని ధరలు పెంచి బీజేపీ సామాన్యుడికి ఏం చేస్తున్నది, రైతులకు ఏం చేస్తున్నది, ఇది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరూ మన ప్రజలకు కూడా విడమరి చెప్పాలని చెప్పి మీ అందరూ నేను కోరుతా ఉన్నా. అల్టిమేట్గా ఇవాళ రాష్ట్ర ప్రజలకు మోసం చేసే విధంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే అన్న విషయం ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నదని చెప్పి మనం చేస్తా ఉన్నా. అట్లనే ఏది ఇంతకుముందు చాలా మంది చెప్పారు, ఈ ముఖ్యమంత్రి 100 రోజుల్లో చేస్తా అన్నది ఏది కూడా చేయలేదు. ఇవాళ ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్యూర్ సీఎం అయిండు. ఇవాళ ఎవరు చూసినా ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు. తిట్టుడంటే మామూలు తిట్లు కాదు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు అన్ని తిట్లు తినలేదచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని తిట్లు తినలేదచ్చు. ఫెయిల్ అయిపోయింది. అది కాకుండా ఉల్టా కుంభకోణాలు, అవినీతి, ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ కుటుంబాలు, ఎవడు ఎక్కడ ఏది కనిపిస్తే అది దోసుకునుడే. హైదరాబాద్లో ఏ భూమి కనిపించినా కబ్జా, ఏది ప్రతిదానికి రేటు. ఒక్క స్కామ్ కాదు, ఎక్సైజ్ స్కాము, సివిల్ సప్లై స్కాము, సింగరేణి బొగ్గు స్కాము, విద్యుత్ స్కాము, ఇట్లా ఒక్క అవినీతి కాదు. చివరికి
హ్యామ్ మోడల్ని ఒకటి తెస్తున్నారు రోడ్లు వేసే దాంట్లో 10,000 కోట్ల స్కామ్ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా అడుగుతున్నారు, మేము కూడా అడిగిన అసెంబ్లీలో, ఏం రాబోయ్ గుంతలు కూడా ఊడుస్తలేవు, ఎక్కడికి పోతున్నారా పోయి పైసలు? కేసీఆర్ 10 ఏళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేస్తేవి, ఎటు పోతున్నాయి పైసలు? గుంతలు కూడా ఊడుస్తలేవు, ఏంది పోయి మేము అసెంబ్లీలో అడిగితే ఇప్పుడు ఒక సిస్టమ్ ఒకటి కొత్తది పెట్టారు, హ్యామ్ మోడల్ అని చెప్పి, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పి దాని మీద ఇప్పుడు రోడ్లు వేస్తారట. ఏంది తెలిసిన, ఇప్పుడు మనం రోడ్లు వేస్తున్నారు కదా, ఒక సింగిల్ లేన్ రోడ్ని డబుల్ లేన్ రోడ్గా మార్చడానికి, డబుల్ రోడ్ వేయటానికి మనం ఉన్నప్పుడు 1,30,00,000 రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుండే. ఇప్పుడు రేట్లు పెరిగినాక 1,70,00,000 రూపాయలు అవుతున్నది. కానీ వీళ్ళు ఎంత చేసారు తెలిసిన, 1,70,00,000కి ఇప్పుడు వేరే R&B పంచాయతీ డిపార్ట్మెంట్లో పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. 1,70,00,000 రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుంది డబుల్ రోడ్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా హ్యామ్ మోడల్ అని తెచ్చి 3,30,00,000 రూపాయలు వేసిర్రు. ఇప్పుడు ఒక్క కిలోమీటర్కి డబుల్ 3,30,00,000 రూపాయలు. మొబైలేసి అడ్వాన్స్ ఇస్తారట కాంట్రాక్టర్లకు, మొదలే 10%. పనులు చేసిన వాళ్ళకి, మన వాళ్ళకి పాపం 5 లక్షలు 10 లక్షలు, కమ్యూనిటీ వాళ్ళు సీసీ రోడ్లు చేసిన వాళ్ళకి రూపాయి దిక్కులేదు. కానీ కొత్తగానట ఇప్పుడు రోడ్లు వేస్తానికట డబుల్ 3,30,00,000 రూపాయలు మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చి పైసలు దోసుకునే కార్యక్రమం. బీటీ రిన్యువల్ చేస్తాం కదా, 30 లక్షలు, 25 నుంచి 30 లక్షల కిలోమీటర్కి అవుతుంది రిన్యువల్. అది కూడా ఒక లేయర్ తీసేస్తే మంచిగా వట్టిగా మీద వట్టి కోటేస్తే 12 లక్షలే ఒక కిలోమీటర్కి, 20 నుంచి 30 లక్షలు అయ్యేది ఇప్పుడు వీళ్ళు 86 లక్షల రూపాయలు ఒక కిలోమీటర్కి చేసిరు. అంటే ఇట్లా రేట్లు పెంచి మొత్తం 20,000 కోట్లు రోడ్లు పిలుస్తారట, దాంట్లో 10,000 కోట్లు మొత్తం రేట్లు పెంచి దొబ్బేద్దామనే ప్లాన్ మొదలు తీసుకుంటున్నారు ఇల్లుగా రేవంత్ రెడ్డి, అందరిగా R&B మినిస్టర్, పంచాయతీ మినిస్టర్ అందరు కలిపి. ఇగో ఇట్లా ఈ అవినీతి చాలా ఘోరంగా. ఎన్నిసార్లు నేను అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం, ఆపుండ్రి అన్నాం, ఆపుతలేరు, ఉల్టా ఎక్సెస్ చేయిస్తున్నారు మళ్ళా. ఇట్లా ప్రతి ఒక్కటి ప్రతి దాంట్లో కుంభకోణం. అడిగితే ప్రశ్నిస్తే అడిగిన వాళ్ళ మీద కేసులు, కేటీఆర్ గట్టిగా అడిగితే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు గట్టిగా అడిగితే హరీష్ రావు మీద కేసులు. మేము ఎవరం అడిగినా, జీవన్ రెడ్డి, నేను, ఎవరం, గణేష్ గారు, బాజన్న, సురేందర్, షిండే అన్న, మేము ఎవరన్నా గట్టిగా అడిగితే మా మీద కేసులు. ఇవన్నీ భయపెట్టిస్తావు, నీ కేసులు మా వెంట్రుక కూడా బీకలేవు రేవంత్ రెడ్డి. నీ కుంభకోణాలని, నీ అవినీతిని బరాబర్ బయట పెడతాం, ప్రజా కోర్టులో నిన్ను నిలదీస్తాం, నిన్ను విడిచిపెట్టేది లేదు అని అంటున్నాం మేము. నువ్వు హామీలు ఇచ్చినాయి అమలు చేయడానికి గట్టిగా అడిగితే కేసులు, ఉల్టా దబాయింపు. అయినా భయపడతామా? కేసీఆర్ సైనికులం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళం. నీ పిట్ట బెదిరింపులకు, నీ కేసులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. తప్పకుండా నిలదీస్తాం, నీ సంగతి చూస్తాము అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతాను. అట్లాగే నిన్న మాట్లాడతాడు, హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నాడట రేవంత్ రెడ్డి. ఎవరి హిట్లర్ తెలిసినా మీకు? జర్మనీ అనే దేశంకు నియంత. 2వ ప్రపంచ యుద్ధం ఆనుకూలంగానే అయింది. ఆ యుద్ధం జరుగుడే కాక ఆయన సొంత ప్రజల్ని లక్షల మందిని నరికేపించిండు. ఆయన సొంత ప్రజల్ని లక్షల మందిని నరికేపించిండు హిట్లర్ అనేటోడు. ఇప్పుడు ఆయన స్ఫూర్తట రేవంత్ రెడ్డికి. అందుకే ఇవాళ మనం నరికేస్తున్నాడు, రైతులను నరికేస్తున్నాడు, పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నాడు. పాపం మీరు టీవీలలో చూసిరు, చిన్న పిల్లలు అలా పుస్తకాలు తీసుకోవడానికి కూడా టైం లేదు, అలా ఆడుకునే వస్తువులు తీసుకోవడానికి కూడా టైం లేదు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేసింది. అదే దుర్గం చెరువులో కట్టినటువంటి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ముట్టుకోరు.
అదే హిమాయత్ సాగర్లో కట్టినటువంటి పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ముట్టుకోరు, గడ్డం వివేక్ మంత్రి గారి ఇల్లు ముట్టుకోరు, కానీ పాపం పేదల ఇల్లు మాత్రం కూల్చేస్తాడు. అది హైడ్రా అని పెట్టట హిట్లర్ స్ఫూర్తి తీసుకొని కూల్చేసిండట. ఇరాన్ ఇరాక్ వార్లో ఎట్లా జరుగుతున్నదో అట్లా చేసిండట. కానీ చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుమానం ఉండాలి. పేద ప్రజల ఇల్లు కూల్చేసినోడివి, రైతులను ఘోరంగా మోసం చేస్తున్నోడివి, రైతుల ఇల్లు ఉచ్చుకుంటోడివి. నీకు కూడా హిట్లర్కు పట్టిన గతే పడుతుంది రేవంత్, నిన్ను చరిత్ర క్షమించదు అని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. అట్లనే సోదరులారా, ఒకటే రెండు విషయాలు ముగిస్తా. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు అన్నారు, గణేష్ గారు అన్నారు, 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఆంధ్రోడు కూడా తెలంగాణ వైపు చూడలే, ఒక్క ఆంధ్రోడు కూడా హైదరాబాద్ వైపు చూడలే. ఇవాళ కేసీఆర్ జరిగిండు పక్కకి, మళ్ళా ఆంధ్ర గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, హైదరాబాద్ మీద. ఎక్కడ ఏం దొరుకుతాయని కాచుకొని కూర్చున్నాయి, గద్దల్లాగా తండుకుపోవాలని చూస్తూ ఉన్నారు హైదరాబాద్. మీరు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నది వారం 10 రోజుల నుంచి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్క నరసింహులు ఏం మాట్లాడిండు. ఇవాళ వీళ్ళందరికీ ఎందుకు ధైర్యం వస్తూ ఉన్నది? కేసీఆర్ జరిగి రేవంత్ రెడ్డి రావడం వల్ల, ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఏజెంట్ కావడం వల్ల ఇవాళ మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డదన్న విషయం మనందరం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, కేసీఆర్ పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్న తెలంగాణ మనమే వేసుకున్నాం. ఈ తెలంగాణ మీద మనకే ప్రేమ ఉంటుంది, మనకే ఆర్తి ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంటి ఓటుకు నోటులో దొంగ, ఆయనకి ఆర్తి ఉండదు. చంద్రబాబు నాయుడు కోసం మన ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కేసీఆర్తో పోల్చుకుంటున్నాడు. కానే కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నువ్వు తెలంగాణని అస్థిరపరచడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి, అప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి, తెలంగాణ ఏర్పాటు అనే ప్రయత్నం విఫలమైంది అని చెప్పటానికి చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగంలో భాగంగా నువ్వు ఎమ్మెల్యేని కొనటానికి 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ దొంగవి నువ్వు. నీకు మా కేసీఆర్కి పోలికేంది రేవంత్ రెడ్డి? నువ్వు ఆంధ్రలో ఏజెంట్వి, నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్వి. తెలంగాణ కోసం ఆర్తితో పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఏనాటికైనా ఈ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. ఈ తెలంగాణ ఉనికిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇది మనకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఆర్తి ఉండదు, ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ ఆర్తి మనకే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడింది మనము, ఉద్యమం చేసింది మనము, తెలంగాణను తెచ్చింది మనం కాబట్టి సోదరులారా, తెలంగాణ ఉనికి ప్రమాదంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. రేపు రాబోయేది కేసీఆర్, రేపు రాబోయేది బీఆర్ఎస్. తస్మాత్ జాగ్రత్త. ఇంతకింత వడ్డీతో, చక్రవడ్డీతో సగా మేము తీసుకుంటాం, మీ బతుకులు ఆగమైపోతాయని చెప్పి ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులారా, మీరుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త అంటున్నాను.
బాగుండదు. గ్రామాల్లో అందరం కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు హద్దు దాటితే అంతకు రెట్టింపు బదులా మేము తీసుకుంటాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బరాబర్ తీసుకుంటాం, ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి సోదరులారా మీరు విధానాన్ని రద్దు చేయాలని, అట్లాగే మనకు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఎట్లయితే ఉండనో అట్లా వీళ్ళు పునరుద్ధరించాలని చెప్పి ఈ సభ అధ్యక్షుల వారు అనుమతిస్తే ఈ సభ తీర్మానం చేయాలి. మనందరం కూడా 2 చేతులు ఎత్తి యాప్ విధానాన్ని రద్దు చేసి యూరియా రైతులకు అన్ని సొసైటీలు అందేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేస్తున్నాం. నంబర్ 1 తీర్మానం ఓకే. రెండోది వచ్చిందో నాణ్యమైన విద్యుత్ మీరు ఇప్పుడు 11